So one of our subscriber asked the important formulas and the trigonometric. So basic formulas I am going to explain. చాలా బేసిక్ ఫార్ములాస్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఏదైనా సమ్‌లో ఫార్ములాస్ యూజ్ చేస్తారు. అలా మ్యాథ్స్‌లో ఏంటి అంటే ఫుల్ ఆన్సర్ ఒకటే చూడరు. బికాస్ దే విల్ సీ ద ప్రాసెస్. సో ఇఫ్ యూ రైట్ ద ఫార్ములా రాసినందుకు కూడా మీకు అట్‌లీస్ట్ 1, 2 మార్క్స్ వస్తాయి. అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. సో వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా ఈజ్ పైథాగరస్ థీరమ్. అందరికీ తెలుసు అనుకుంటా. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. పైథాగరస్ థీరమ్ ఇది ఈ చాప్టర్లో ఈ పైథాగరస్ థీరమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క ఫార్ములాతోని మొత్తం ఈ చాప్టర్ మొత్తం ఉంటుంది. సో ఈ బేసిక్ ఫార్ములా మీరు తెలుసుకోవడం వల్ల చిన్న చిన్న సమ్స్ చేయగలుగుతారు. దెన్ యూ కెన్ గెట్ అట్‌లీస్ట్ పాస్ మార్క్స్ ఇన్ యువర్ 10th ఎగ్జామ్స్. ఇది అందరి కోసం చెప్పట్లేదు. ఎవరైతే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకుండా హెల్త్ ఇష్యూస్ ఉండి స్కూల్కి వెళ్ళకుండా బేసిక్ టాపిక్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములాస్ మీకు తెలియడం వల్ల ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ అట్‌లీస్ట్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా ట్రై చేస్తారు. అండ్ ఆ ప్రాబ్లమ్‌లో ఈ ఫార్ములాస్ యూస్ చేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఫార్ములాకి 1 మార్క్, ప్రాసెస్‌కి 1 మార్క్ అలా ఉంటుంది మార్క్స్ ఇవ్వడం కూడా. సో మీరు అట్‌లీస్ట్ ఫార్ములా రాయడం వల్ల కూడా మీకు కొన్ని మార్క్స్ అనేటివి వస్తాయి అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్. సో పైథాగరస్ థీరమ్ అంటే ఏంటంటే, సపోజ్ వీ హ్యావ్ ఎ ట్రయాంగిల్ హియర్ లైక్, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AB అండ్ C. సో ABC మీ అందరికీ తెలుసు దట్ లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెనస్, that is H, and this is called perpendicular line and this is called base line. This is perpendicular line. Perpendicular, that is P, and this is base B. ఇది పర్పెండిక్యులర్ లైన్, ఇది బేస్ లైన్. సో పైథాగరస్ థీరం మనకేం చెప్తుంది అంటే, ఆల్వేస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. దీని నుంచి మీకు హైపోటెనస్, ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్లో ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఏవైనా పర్పెండిక్యులర్ సైడ్ నెంబర్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చారు, బేస్ లెంత్ ఇచ్చారు. సపోజ్ ఇది 5 ఇచ్చారు, ఇది 4 ఇచ్చారు, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దెన్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? ఇక్కడ దీని నుంచి నీకు హైపోటెనస్ కావాలి, హెచ్ అనేది కావాలి. హెచ్ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ని ఎటు పంపిస్తే రూట్ అవుతుంది. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ ఇటు వచ్చేస్తే ఈక్వల్స్ టు ఉంది కదా మిడిల్ ఈక్వల్స్ టుకి ఇటు వచ్చేస్తే ఇది రూట్ అవుతుంది. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ట్రయాంగిల్ ఉంది నీకు ఇక్కడ ABC, ఇది హైపోటెనస్, ఇది P, ఇది B. సో నీకు ఇక్కడ ఇది ఏమి ఇచ్చారంటే సమ్ 2 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? నీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా, మెయిన్ ఫార్ములా. సో నీకు ఇప్పుడు హెచ్ కావాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్. ఈ స్క్వేర్ ఈక్వల్కి ఇటు వచ్చేసింది, నీకు ఓన్లీ ఇది కావాలి కదా. ఇది స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తే రూట్ అవుతుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు హెచ్ అనేది అండర్ రూట్ యాస్టిస్ అలానే పెట్టుకోండి. పీ స్క్వేర్ అంటే ఏంటి, నీకు ఇక్కడ 2 ఇచ్చారు కదా, సో 2 స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు, 1 స్క్వేర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇప్పుడు
√5. సో హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు √5. ఇలా చేస్తాం. ఇలా కాకుండా నీకు ఇంకొకటి ఇచ్చారు, లైక్ ఇంకొక ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. ఏబిసి ఇది 5 ఇచ్చారు, అండ్ ఇది కూడా 5 ఇచ్చారు అనుకోండి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ h² ఈజ్ ఈక్వల్స్ టు p² ప్లస్ b². h ఈజ్ ఈక్వల్స్ టు √p² ప్లస్ b². ఇప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు 5² ప్లస్ 5², ఎందుకంటే 2 సైడ్స్ సేమ్ లెంత్ ఇచ్చారు. సో h ఈజ్ ఈక్వల్స్ టు 5² అంటే ఎంత, 25 ప్లస్ 25. h ఈజ్ ఈక్వల్స్ టు √15. √15 మనం ఏమని రాసుకోవచ్చు, 15 ఏమని రాసుకోవచ్చు, 25 ఇంటూ 2గా రాసుకోవచ్చు. 25 2 50 కదా. సో రూట్ 25 అంటే ఎంత, 5 కదా. 5 5 25 వస్తుంది కదా. అంటే మనం ఇదాన్ని 5² ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి మాత్రం రూట్ అలానే ఉంటుంది 2కి, కానీ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు 5√2. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు 5√2 అవుతుంది. సో ఇలా మనం ఈ పైథాగరస్ థీరం అనేది యూస్ చేస్తాం ట్రిగ్నోమెట్రీలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా. ఎవ్రీ వన్ షుడ్ లర్న్ దిస్. పక్కా 2 మార్క్స్ అన్న 1 మార్క్ అన్న క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ప్లీజ్